you so much for gracing this event today. పిల్లలందరూ కూడా రెడీ అయిపోతున్నారు అండ్ పేరెంట్స్ అందరూ కూడా they're all eagerly waiting to see what their kids are going to present here today. ఇవాళ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు కూడా మరి కొద్దిసేపట్లో వచ్చేస్తున్నారు టు బ్లెస్ అవర్ స్టూడెంట్స్ అండ్ టు గ్రేస్ దిస్ ఈవెంట్ విత్ హిస్ ప్రెజెన్స్. ఓకే, మరి కొద్దిసేపట్లో మన చీఫ్ గెస్ట్ ఫర్ టుడే శ్రీ ఆర్పి పట్నాయక్ గారు వచ్చేస్తున్నారు. సో ఆర్పి పట్నాయక్ గారి గురించి మనందరికీ తెలిసిందే. హీస్ బీన్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు అండ్ కన్నడ, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, అండ్ హీస్ ఆల్సో బీన్ అన్ యాక్టర్, స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్. సో అంత పెద్ద సెలబ్రిటీని ఈరోజు మనందరి కోసం ఈ చిన్నారులందరినీ దీవించడానికి తీసుకొస్తున్న స్కూల్ మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. వాట్స్ యువర్ నేమ్? రోహిత్. రోహిత్, ఓకే, అంతేనా? ఓకేనా? థ్యాంక్ యూ. సో పిల్లక్ దెమ్ ఫర్ హ్యాండ్లింగ్ అవర్ చిల్డ్రన్ ఆన్ అ డైలీ బేసిస్ అండ్ అంత బాగా చదువు చెప్పి వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ ఇంజనీర్స్, డాక్టర్స్, వాట్ నాట్ అన్నిట్లాగా తయారు చేయడానికి కృషి చేస్తున్న పేరెంట్స్కి, అలాగే రోబో మైండ్స్ చైర్పర్సన్ అలేఖ్య గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తున్నారు. ఫ్యాకల్టీ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ మేడం కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ షీ ఈస్ టు బి యాక్టివ్ నవ్. అండ్ థ్యాంక్ యూ రోబో మైండ్ స్కూల్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ ఈజీ టు స్పీక్ ఇన్ అ క్రౌడ్. వార్మ్ వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. అండ్ హీ స్పెంట్ హిస్ టైమ్ టు కమ్ అండ్ గ్రేస్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు ఫర్ బీయింగ్ హియర్ విత్ us today. A very, very warm welcome to you, sir. We know you as RP Patnaik garu. Chinna introduction about our beloved chief guest today. He's been an Indian music composer, singer, actor, screenwriter and film director who works in Telugu, Tamil and Kannada industries. He's won 3 Filmfare Awards and 3 Nandi Awards. నీకోసం చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా మొదట మనందరికీ పరిచయం అయ్యారు. తర్వాత చిత్రం సినిమాతో బ్రేక్ అందించుకున్నారు. తర్వాత అలాగే హీ మేడ్ హిస్ యాక్టింగ్ డెబ్యూ ఇన్ సీను వాసంతి లక్ష్మి ఇన్ 2004. నేను కొన్ని ఐ వాజ్ జస్ట్ డూయింగ్ అ రీసెర్చ్ సార్ అబౌట్ యూ బికాస్ యూ హియర్ టుడే టు గ్రేస్ అస్. I know your area of interest has always been film direction, if I'm not wrong, right? So film direction చేయాలన్న ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి వచ్చిన సార్ in 2008 he directed అందమైన మనసు. He directed his second film Broker, which was in the final race for national awards. అలాగే ఈ 2 films కూడా have received Nandi Awards for Best Story Writer in 2008 and 2010 respectively. Also talking about the celebrity guest ఇవాళ మన ముందున్నారు. ఒక్కసారి మనందరం కూడా కరతాళ ధ్వనులతో సార్ని మరొకసారి వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరికొద్దిసేపట్లో వీ విల్ బిగిన్ విత్ today's event in the presence Ayala garu, who is the correspondent of Robo Mind School, to please welcome RP Patnaik garu to the dais. Alekhya garu meeto paatu RP Patnaik garni kuda stage మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. Thank you so much for being here, sir. అలాగే ఇవాళ అలేఖ్య గారు టు అవర్ చీఫ్ గెస్ట్ టుడే శ్రీ ఆర్పి పట్నాయక్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ.
రోబో మైండ్స్ మెంబర్ పూర్ణచందర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పూర్ణచందర్ గారు, ఇఫ్ యూర్ అరౌండ్, ప్లీజ్ గ్రేస్ యువర్ ప్రెజెన్స్ ఆన్ ద స్టేజ్ హియర్ ఫర్ us. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते. మన చైర్పర్సన్ అయిన అలేఖ్య గారి హస్బెండ్. సో ఫణికుమార్ గారి సపోర్ట్, I think there's 1000% of his support for running this school so successfully. Thank you so much ఫణికుమార్ గారు. అలేఖ్య గారితో పాటు మీరు కూడా పిల్లలందరినీ కూడా ఫ్యూచర్ హీరోస్గా తయారు చేస్తున్నందుకు. అలాగే ప్రశాంతి గారు ఉన్నారా ఇక్కడ? ఓకే. ప్రశాంతి గారు who's our board member and for రోబో మైండ్ స్కూల్. ప్రశాంతి గారు, అలాగే జాయింట్ సెక్రటరీ అయిన ఇందిరా గారు ఇందాక సత్కారం అందుకున్నారు. అలాగే బోర్డ్ మెంబర్ అయిన పవన కుమారి గారు, జనరల్ సెక్రటరీ ఫణికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అండ్ మన ఫ్యూచర్కి అందిస్తున్న చైర్పర్సన్ అలేఖ్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఐ నో షీఈ్ వెరీ కార్డియల్. నేను ఇందాక వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, షీఈ్ వెరీ కార్డియల్ విత్ పేరెంట్స్ కానీ పిల్లల్ని కానీ. ఒక చైర్పర్సన్గా కాకుండా మనందరిలో ఒక మనిషిగా ఉండిపోయారు. అండ్ అలేఖ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ ప్లెజెంట్ చైర్పర్సన్ ఆర్ ప్రిన్సిపల్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. సో తెలుసు అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మన పిల్లలందరికీ అందిస్తున్న రోబో మైండ్ స్కూల్ మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్ణచందర్ గారికి ఇప్పుడు ఆర్పి గారు సత్కారాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు ఫర్ బీయింగ్ హియర్ టుడే and gracing our event of guests today. ఆ అమ్మాయిని చూస్తే అలేఖ్య గారికి ఫణికుమార్ గారికి అంత పెద్ద డాటర్ ఉందని నేనైతే అనుకోలేదు. ఒకసారి గట్టిగా చెప్పండి. లెట్ ద క్లాపింగ్ గో ఆన్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టివ్గా ఉండండి పేరెంట్స్ అందరూ కూడా. ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే వీళ్ళకి ఈ పాపకి ఇంకో స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాడు. శివ సన్విష్. ఫణికుమార్ గారు ఇక్కడ, ఫణికుమార్ గారే మిస్సింగ్ ఇక్కడ. ఒక్కసారి సార్ అర్జెంటుగా స్టేజ్ మీదకి వచ్చేయండి సార్. వి మిస్ అ ఫ్యామిలీ ఫోటో హియర్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.
అవర్ బోర్డ్ మెంబర్స్. అలాగే ఇవాళ ఈ ఈవెంట్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసింది. నేను పేరెంట్స్తోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను, పిల్లలు వినే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఆ సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు, వాళ్ళ ప్రోగ్రామ్ ఇచ్చే మూడ్లో ఉంటారు. అండ్ ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏ ఒక్క పేరెంట్కి ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేను ఇక్కడికి వచ్చినందుకు సార్థకత వచ్చిందని ఫీల్ అవుతాను. చాలామంది పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా ఒక పేరెంట్గా మీ అందరితో చెప్పాలనుకున్న విషయం ఏదైతే ఉందో అది మీకు చాలామంది చెప్పి ఉండొచ్చు. బట్ నాలాగా కొంచెం మొండిగా ఎవరు చెప్పరు. అందుకు కొంచెం మీరు చూసే ఉంటారు, నా ఇంటర్వ్యూస్ అన్నీ చాలా బోల్డ్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ మాట్లాడేది కూడా కొంచెం బోల్డ్గానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్గా మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మన పిల్లల కోసం గడించాలనుకోవడం. ఎప్పుడు కూడా పిల్లల కోసం ఆస్తులు గడించాలనే ఆలోచన ఫస్ట్ తీసేయండి పక్కకి. మీ పిల్లలకి మీ ఆస్తుల మీద డిపెండ్ అయ్యేంత అసమర్థులుగా తీర్చిదిద్దద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావలసిన ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, అలాగే కావలసినంత ఏదైతే కావాలో అదంతా ఇవ్వండి. దానికోసం మీరు ఎంత కష్టమైనా పడండి. అంతేగాని వాళ్ళ కోసం ఆస్తులు మాత్రం కూడబెట్టద్దు. ఇది చాలా అంటే మీకు ఇతనేంటి తేడాగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. బట్ నేను చెప్పేది వినండి. కేవలం పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఆస్తులు గడించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు గొడవపడి జైల్లోకి వెళ్తున్నారు ఆస్తుల కోసం. అలాంటి పరిస్థితి మీ పిల్లలకి మీరు తీసుకురావద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన అర్హతలు, స్తోమతలు అన్నీ ఇవ్వండి. మీరు గడించే ప్రతి పైసా వాళ్ళతో కలిసి మీరు ప్రపంచం అంతా తిరగడానికి స్పెండ్ చేయండి. డబ్బు దేనికోసం ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు డబ్బు గడించండి. అంటే మీరు గడించే డబ్బు ఇన్సూరెన్స్ చేయండి హెల్త్ కోసం. ఎందుకంటే రేపు హెల్త్ బాగాలేనప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. అది మాత్రం మిస్ అవ్వద్దు. అది తప్ప ఎక్కడ కూడా మీరు ఉండడానికి ఆస్తి గడించండి తప్పితే మీ పిల్లల కోసం మాత్రం ఆస్తి గడించవద్దు. ఇది మీరు ఇప్పుడు నుంచి అబ్జర్వ్ చేయండి. మీ కష్టాలు, మీ చెమట్లు, మీరెంత కష్టపడి ఇది చేస్తున్న ఎంతోమంది పేరెంట్స్ నుంచి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పిల్లలు ఆస్తుల కోసం ఎంత దిగజారిపోతున్నారు, ఎంతవరకు వెళ్ళిపోతున్నారు. సొంత బ్రదర్స్ సిస్టర్స్ కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. అలాంటి పరిస్థితి పేరెంట్స్గా మీరు తెచ్చుకోవద్దు మీ పిల్లలకి. అదే లైఫ్లో సెటిల్ అయిన పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఆస్తులతో సంబంధం ఉండదు. వాళ్ళు అస్సలు వాటి గురించి పట్టించుకోరు. మా లైఫ్ మేము పర్ఫెక్ట్గా, మా పేరెంట్స్ మాకు కావాల్సిన ఆస్తి, మా లైఫ్లో సెటిల్ అవ్వడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చారు, కావాల్సిన చదువుని ఇచ్చారు, ప్రపంచాన్ని చూపించారు అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు. అలా మీ పిల్లల్ని ఇండిపెండెంట్గా బతికేలాగా మీరు పెంచండి. అప్పుడు ఒక ప్రౌడ్ పేరెంట్గా మీరు డెఫినెట్గా చాలా 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 గర్వంగా ఫీల్ అవుతారు. అయితే మేము గడించిందంతా ఏం చేయాలండి అని అడుగుతారు. ఎంత గడించాలో అంత గడించండి. గడించిన ప్రతి పైసా మీ పిల్లలు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళతో కలిసి ప్రపంచం అంతా తిరగండి. వాళ్ళకి ప్రపంచం అంతా చూపించండి. దానికి మించిన ఎడ్యుకేషన్ ఇంకోటి లేదు. వాళ్ళు ఎంత బాగా ప్రపంచాన్ని చూస్తే అంత ఎడ్యుకేషన్ వాళ్ళకి మీరు ఇచ్చినట్టు. అండ్ లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ది వరల్డ్, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ది యూనివర్స్. ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడు వాళ్ళలో నాలెడ్జ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఎలా బతకాలో అర్థమవుతుంది. ఎంతమందిని చూస్తే అంతమందిలోంచి ఎన్నో ఇన్స్పిరేషన్స్ వస్తాయి. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని కాకుండా ఒక పైలట్ అవ్వచ్చు. ఫ్లైట్ ఎక్కించారనుకోండి, నేను ఎందుకు పైలట్ అవ్వకూడదు అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే ఏదైనా ఒక ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఎక్స్ట్రాడినరీ విజువల్స్ చూసినప్పుడు, ఎంత అందమైన విజువల్స్ నేను ప్రపంచానికి చూపించడానికి నేను కెమెరామెన్ ఎందుకు అవ్వకూడదు అనుకోవచ్చు, నేను డైరెక్టర్ని ఎందుకు అవ్వకూడదు అనుకోవచ్చు. అలాంటి ఒక డిఫరెంట్ ఐడియాస్ పిల్లలకు రావడం కోసం మీరు ఇన్స్పైర్ చేయండి. వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు ఇదే అవ్వాలి అని మాత్రం ఎప్పుడు కూడా ఫోర్స్ చేయొద్దు.
మీరేం అవ్వాలనుకున్నారో అది వాళ్ళు అవ్వాలనే రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ స్కిల్ అబ్బుతుందో మీరు అబ్జర్వ్ చేసి ఆ స్కిల్నే మీరు వాళ్ళలో డెవలప్ చేసేలాగా ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ ఇవ్వండి. అది వాళ్ళ లైఫ్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏ జనరేషన్ వచ్చింది నాకు తెలీదు. 8 years క్రితమే రోబో మైండ్స్ అనే పేరు ఎలా పెట్టారో అలేఖ్య మేడం. రోబో మైండ్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలామంది భయపడుతున్నారు ఇప్పుడు పేరెంట్స్. ఏంటంటే ఇప్పుడు ఏ జనరేషన్ వచ్చాక అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందని. చాలా బాగుంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ లైఫ్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుందో లేదో, ఒక 30 ఏళ్ల క్రితం కంప్యూటర్స్ వస్తున్నాయంట. కంప్యూటర్స్ వస్తే ఇంకా అన్నీ అవే చేసుకుంటే ఇంకెవరికి ఉద్యోగాలు ఉండవు అన్నారు. కానీ ఈరోజు 180 మంది కంప్యూటర్ లేకపోతే బతకలేని పరిస్థితి అయిపోయింది. అవునా కాదా? కంప్యూటర్ డిజైన్డ్ లైఫ్స్, ఎంతోమంది జీవితాలు కంప్యూటర్స్ వల్ల అవుతున్నాయి. అలాగే ఈరోజు ఏఐ వచ్చిన తర్వాత మా జీవితాలన్నీ ఏఐ తీసేసుకుంటుంది అనుకుంటున్నారు కదా. కానీ ఏఐ ఎందుకు పనిచేయాలి? మన కోసమే పనిచేయాలి కదా. అప్పుడు ఏంటి, మన కోసం ఏఐ పనిచేయాలి. ఏఐ తన కోసం తను పని చేసుకోదు. మన కోసం పనిచేయాలంటే ఆ ఏఐని మనుషుల కోసం ఎలా డెవలప్ చేయాలనే దాని మీద అదొక పెద్ద రీసెర్చ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఎంత రీసెర్చ్ అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ మొత్తం, ఎప్పుడైతే కంప్యూటర్ లేని జనరేషన్ లైఫ్ స్టైలు కంప్యూటర్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మారిపోయిందో, అలాగే ఏఐ లేని లైఫ్ స్టైల్కి ఏఐ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్కి చాలా చేంజ్ వస్తుంది. లైఫ్ స్టైల్ మారుతుంది తప్పితే సేమ్ ఎలాగైతే కంప్యూటర్ లేనప్పుడు మనం బతికాము, కంప్యూటర్ వచ్చిన తర్వాత 180 మంది కంప్యూటర్స్ వల్ల బతుకుతున్నారో, అలాగే ఏఐ లేనప్పుడు మనం బతుకుతాం. ఏఐ వచ్చిన తర్వాత 180 మంది కేవలం ఏఐ వల్ల బతుకుతారు. దేవుడు ఎప్పుడు కూడా ఒక డిజైన్ చేస్తాడు. ఏంటంటే ఈ పెరుగుతున్న జనాభాకి పని ఎక్కువ కల్పించాలంటే ఇంకేదో కొత్తది రావాలి అని. అలాగే ఇవన్నీ ఇన్వెన్షన్స్ జరుగుతాయి. ఆ ఇన్వెన్షన్స్లో భాగంగా ఈ ఏఐ అనే ఇన్వెన్షన్ వచ్చింది. ఈ ఇన్వెన్షన్ వల్ల మీ పిల్లలు లైఫ్లో ఈజీగా సెటిల్ అయిపోతారు. డోంట్ వరీ. ఏఐని ఇప్పటి నుంచి అడాప్ట్ చేసుకునే పరిస్థితి తీసుకురావాలి మీరు. అదొక్కటే. అయితే పర్టికులర్గా నేను భయపడుతుంది ఒకటే ఏంటంటే, ఎందుకంటే ఒక రోబోని తీసుకొచ్చి ఇదే నా వైఫ్ అనుకుంటాడు. అమ్మాయి ఏమో ఒక రోబోని తీసుకొచ్చి ఇతను నా హస్బెండ్ అని. ఎందుకంటే ఇంట్లో టెన్షన్స్ ఏమి ఉండవు, అలకలు ఉండవు, డిమాండ్స్ ఉండవు, ఏమి ఉండవు. అలాగ చేయడం వల్ల జనరేషన్స్ ఆగిపోతాయి నాకు తెలుసు. బట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్స్ పిల్లలు ఈ ఎమోషన్స్ వీటికి చాలా దూరం అయిపోతున్నారు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, లెట్ దెమ్ గెట్ కనెక్టెడ్ టు ది గాడ్. మీరు ఏ రిలీజియన్ అయినా పర్వాలేదు, దేవుడికి దగ్గరగా ఉండేలా చూడండి పిల్లలకి. వీలైనన్ని సార్లు గుడికి తీసుకెళ్ళండి. గుడి ఎందుకు, దేవుడిని ఎందుకు పూజించాలి, ఇవన్నీ నేర్పించండి. ద మోర్ దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ది గాడ్, ద మోర్ ఎథ్నిక్ అంటే వాళ్ళు మన కల్చర్ని మన వీటిని అడాప్ట్ చేసుకుంటారు. లేదంటే లైఫ్ మొత్తం మెకానికల్ అయిపోతుంది. అది ఒకే ఒక సొల్యూషన్ మీకు. మీ పిల్లలు రేపు అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే, దేవుడికి వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యి ఉంటే అంత బాగా వాళ్ళు ఎదుగుతారు. అందుకు టీచ్ దెమ్ అబౌట్ గాడ్. దేవుడి గురించి రోజుకి ఒక 5 నిమిషాలైనా డిస్కస్ చేయండి. దేవుడి గురించి ఏం మాట్లాడాలని. ఏ రిలీజియన్ అయినా పర్వాలేదు. మీరు ఫాలో అవుతున్న రిలీజియన్లో మీరు ఫాలో అవుతున్న దేవుడు ఎందుకు ఉండాలి, ఏంటి, ఆ దేవుడిని మనం ఎందుకు నమ్మాలి అనేది మాత్రం మీరు ఇప్పటి నుంచి అడాప్ట్ చేస్తూ ఉండండి. వాళ్ళు అదొక అలవాటు వచ్చేలా చేయండి. మన పురాణాలు, రామాయణం, మహాభారతం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్గా అర్థం చేసుకునేలాగా, వినేలాగా ఇవన్నీ వాళ్ళకి నూరిపోయండి బాగా. సో దట్ దే విల్ హ్యావ్ దట్ కల్చరల్ రూట్స్ ఎంత బాగా పడితే అంత బాగా వాళ్ళు కల్చరల్గా ఎదుగుతారు. కల్చరల్గా ఎదిగినప్పుడు వాళ్ళు డెఫినెట్గా చాలా మంచి మనుషులుగా బయటకు వస్తారు. ఇవి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లల కోసం ఆస్తులు గడించవద్దు. మీరు ఎంజాయ్ చేయడం కోసం, పిల్లలతో కలిసి మీరు ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే ఆస్తులు గడించండి. అది ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి మీరు 3 పూటల్లో 2 పూటలు తిని 1 పూట తిని మా పిల్లల కోసం ఇది చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ తర్వాత ఎవ్వరు కేర్ చేయరు.
ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తారు వీళ్ళంతా. అందుకు చెప్తున్నా, ఫస్ట్ మీరు కంపల్సరీ ఆ దేవుడు అనే ఒక కాన్సెప్ట్ని మాత్రం ఇప్పటి నుంచి మీరు అలవాటు చేయండి పిల్లలకి. ఆ పిల్లలకి మనం దూరం చేస్తుంది అదే. ఎప్పుడైతే అది చేస్తారో అప్పుడు ఆ రూట్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. నేను అందుకే ఈ మధ్య భగవద్గీత చేశాను, అందరికీ ఈజీగా అర్థం అవడం కోసం. ఆర్పి పట్నాయక్ అఫీషియల్ అనే ఛానల్లో ఉంటుంది భగవద్గీత, విత్ విజువల్స్ ఉంటుంది. అది వినండి. భగవద్గీత ఇంత ఈజీగా 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత అర్థం అయిపోతుందా అన్నంత ఈజీగా ఉంటుంది. అవి మీరు ఎంత బాగా విని మీరు అర్థం చేసుకుని మీ పిల్లలకి చెప్తే అంత మంచిది. అండ్ నేను చేసిన భగవద్గీత అని కాదు, ఏదైనా మీరు అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. చెప్తే వాళ్ళకి ఆ రూట్స్ తెలుస్తాయి, ఆ రూట్స్ నుంచి వాళ్ళు ఎదుగుతారు. ఇది పేరెంట్స్కి నేను చెప్పాలనుకున్న విషయం. మీరేమైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. చాలా డౌట్స్ ఉన్నాయి పేరెంట్స్, మనకు చాలా డౌట్స్ ఉన్నాయి, అడగండి, నేను చెప్తా. అడగాలి. ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా సార్ మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. నాగరాజు సార్, యూ హ్యావ్ టు ఆస్క్ కంపల్సరీ. వీళ్ళకి చేయాలని చెప్పేసి. మీరు ఇప్పుడు సెటిల్ అయ్యారా లైఫ్లో? సెటిల్ అవుతున్నాం సార్. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం. మీరు ఎప్పుడైతే కష్టపడతారో అప్పుడే ఆ కష్టం తాలూకు ఫలితం తెలుస్తుంది. కష్టపడకుండా ఈజీగా ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు దాని ఫలితం తెలియదు మీకు. మీరు కష్టపడాలి, కష్టపడి మీరు ఎదగాలి, అప్పుడే లైఫ్ తాలూకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఆ ఇంపార్టెన్స్ లేకుండా చేశారనుకోండి మీ పిల్లలకి, వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. మార్క్ మై వర్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరెంట్స్ ఇంకా ఎవరికైనా డౌట్స్? పేరెంట్స్ అంతేనా, మనకి డౌట్స్ లేవా? నాకైతే చాలా ఉన్నాయండి. డౌట్ కంటే ముందు కోరిక ఉంది. ఆ కోరికలు తీర్చాం. లేదు మీరు ఏదైతే చెప్పారో మా నాన్నగారు అదే నాకు నేర్పించారు. ప్రపంచాన్ని తిరగమన్నారు, పిల్లలకి అదే నేర్పించమన్నారు. నేను అదే చేస్తున్నాను. మా పెద్ద బాబు 3 months ఉన్నప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. పుణ్యక్షేత్రాలు తిప్పుతున్నాను, సేమ్ టైం ప్రపంచాన్ని తిరగడం నేర్పిస్తున్నాను. నేను ఏదైతే గడిస్తున్నానో ఆస్తులు సంపాదించకుండా నా పిల్లలకి ప్రపంచాన్ని తిరగడం కోసం మాత్రమే అవి ఖర్చు పెడుతున్నాను. నేను చెప్పింది వినకపోయినా ఆయన చేస్తుంది చేయండి. ఏ ఒక్కరు ఆయన చేస్తుంది చేసినా ఈరోజు నేను వచ్చిన దానికి ఐ విల్ బి వెరీ హ్యాపీ. డెఫినెట్గా దట్స్ వాట్ ది లైఫ్ ఈజ్ అండి. యా, ఇంకా ఎంజాయ్గా ఉండండి. పిల్లలకి మాత్రం డబ్బులు ఇవ్వకుండి, వాళ్ళకి డబ్బు విలువ తెలియదు అని చెప్పాడు. ఇది మాత్రం కరెక్ట్ అయిన విషయం, నాకు కూడా వర్తిస్తుంది. నేను లైఫ్లో చాలా కష్టపడి చిన్ననాటి నుండి చాలా కష్టపడి ఒక స్టేజ్కి, ఒక స్థాయికి వచ్చాను. నేను జీవించడానికి నా సొంత కష్టార్జితంతో సంపాదించుకున్నాను. ఈరోజు పిల్లలని దేశ విదేశాలలో చదివిస్తున్నాను. కానీ వాళ్ళకంటూ ఏంటంటే పైసా విలువ ఎంత ఇచ్చినా కానీ సరిపోదు, ఇంకా కష్టపడు సంపాదించు అని ఈరోజు కూడా చెప్తున్నాడు నా కొడుకు. నేను 55 years ఎవో ఉన్నాను. ఈరోజు నేను సెటిల్ అయి ఉన్నాను, కానీ ఇంకా ఏమంటాడు, నేను చాలా ఆస్వాదించాను కానీ ఇంకా కావాలి అని నన్ను కోరి చేస్తాను. సార్ గారు చెప్పినట్టుగా నేను ఈ రోజు నుంచి నేను డిసైడ్ అవుతున్నాను, ఇక ప్రపంచాన్ని ఏలడానికి తిరగడానికి నేను అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేయండి. మంచి విషయం చెప్పారు. మీరు పిల్లలు సెటిల్ అయిపోయారు కాబట్టి మీరు మీ వైఫ్ ఇప్పుడు సెకండ్ హనీమూన్ మొదలు పెట్టండి. తప్పకుండా. పేరెంట్స్ మన కోరిక మళ్ళొకసారి సాంగ్. సార్ ప్లీజ్ అయ్యో సార్, ఒక్క పాట ఒక్కసారి అండి, మళ్ళీ ఒక్కసారి రాగం తీద్దాం. అక్షరాలు 2 లక్షణాలు ఎన్నో, ఏమని చెప్పాలి నీతో, ఒక్క మాట అయినా తక్కువేమి కాదే, ప్రేమకు సాటేది లేదే, రైలు బండి కూతే సన్నాయి పాట కాగా, 2 మనసులొకటయ్యేనా, కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ, కాలి మూవ గొంతు కలిపెనా,
అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, ఎందుకో అసలెందుకో, అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుకా. ఓకేనా? మనసులో ఇంత అలజడి. సార్ ఏమడిగారు, ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు అన్నారు. సో ఇద్దామా మరేమైనా? ఏమి ఇద్దామండి చెప్పండి. సార్కి So beautiful. ఇద్దామా? అందరూ ఒకసారి చేయొద్దండి. మరి మీ అందరి తరపున నేను ఇచ్చేస్తా. సార్ ఏమిస్తారు అన్నారు. అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో, ఏమని చెప్పాలి నీతో. సార్ ఒక్క పాట పాడారు. సార్ ఒక్క పాట పాడారు. నేను 2 గిఫ్ట్లు ఇస్తున్నా. మా రామయ్య, భద్రాద్రి రామయ్య. సార్ ఇప్పుడు జోబులో పెట్టుకోవాలి. ఇది ఇదేంటది? ఒకసారి ఓపెన్ చేసి మా పేరెంట్స్కి చూపించాలి. జై శ్రీరామ్. అయోధ్య రామయ్య. పెన్ ఇది. అయోధ్య రామయ్య. కంప్యూటర్ వచ్చాక పెన్నులు వాడడం మానేసి. ఇప్పుడు అందుకే సార్ మనకు కొంచెం గుండెకి దగ్గరగా ఉండాలని ఇచ్చాను. వాడినా వాడకున్నా ఓకేనండి. ఇచ్చామా మనం పాడినందుకు? థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఏ ఒక్కరు మారినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి దేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करदोषिणि कल्मषमोचनि घोररते अनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते प्रियवासविलासनिवासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभञ्जनि कैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कमलं कमलानिलये वरिमश्यति योनुदिनं सशिवे अयि कमले विमले कमलानिलश्रीकर सेव्यं मां गुरुदे तव पदमञ्जनि शिव
ఎవరు నేర్పించారు నీకు ఈ డాన్స్? కోమలి శంకర్ మ్యామ్. శంకర్ మ్యామ్, కోమలి శంకర్ మ్యామ్. సో ఇలాంటి కళలని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్కి కూడా మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే దీస్ డేస్ వీఆర్ సో ఫాస్ట్ అండ్ ఎన్హాన్స్డ్. కాబట్టి ఇలాంటి కళని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. तेरी मैं तां जागा रातां नूं रोक न पावां अखियां विचों गम दियां बरसातां नूं तारे गिन गिन याद च तेरी मैं तां जागा रातां नूं रोक न पावां अखियां विचों गम दियां बरसातां नूं ओ हो हो सिक तेरा చేసినందుకు థ్యాంక్ యూ. Come now, follow my lead. Come now, follow my lead.
రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళుట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే అయ్యయ్యో 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 చలికాలం చంపేస్తుంది అయ్యయ్యో 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 చలికాలం చంపేస్తుంది సోకుల్లో సగ సింపని కొబ్బరి ముక్క గుప్పుల పక్క
వేసుకోరా 1 2 ఇదిగో పాట 4 గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము మువ్వల అసలు ఆ సాంగ్ సెలెక్షన్ కూడా ఒకప్పుడు మా యూత్ని ఉర్రూతలోకించిన పాటలన్నీ కూడా ఇవాళ పర్ఫామ్ చేసింది ప్రణతి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా అందరికీ ఇంత మంచి. మణికుమార్ గారు ఒకసారి స్టేజ్ మీదకి మీరు కూడా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Thank you Pranati and thank you guys. क्या बात है? हुसन तेरा तौबा 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 ले लिया कुड़ी ने दिल साडा हाले थोड़ा साफ जा नहीं लगदा इरादा गुत्त बाड़ी लंबी नहीं रखी है मुट्टे यार ने है देखदा परांदा नहीं हो देखदा पराडा फिगर तो लगदी लटीनो एक बारी दस दो जी इन्नी क्यों शकीनो कल ही तू इटली तो आई मर जानी ते पर्स तू पेरिस तो मंगाया वैलेंटिनो हाँ तेनू क्यों ना दिखा तेरे तो की सिखा तेरे ते की लिखा हुसन तेरा तौबा 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 పేరెంట్స్ అందరూ కూడా దయచేసి కూర్చోవాలి. వీడియోస్ షేర్ చేస్తారు. పేరెంట్స్ ప్లీజ్ మీరు కూర్చుంటే వీడియో అందరికి మీకు షేర్ చేస్తాం. వీడియో అన్ని షేర్ చేస్తాం ప్లీజ్. మా వీడియోకి డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ కూర్చోండి, మీకు షేర్ చేస్తాం. నాకంటూ ఉన్న ఒకే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే நாடின் நன்மகனே
പൊന്മകനെ മുത്തായവനെ നിന്നും സൂര്യനും ചന്ദ്രനും ഒന്നായവനെ കാലം കാത്ത് വച്ച രക്ഷകനെ സംഹാരകനെ ഞങ്ങൾ കണ്ണനായി വന്നവനെ ഭയമേ മാറിപ്പോ നീ അണ്ണൻ വന്നാൽ തുമ്പിട്ട് നെല്ല് ഇരുട്ടിൽ സിറ്റി വാഴും രാജാവുക്ക് ജനത്തിരക്ക് എടുത്തു വച്ചാൽ സ്വർഗം പോലും Claps and claps, claps. Ten, nine, wow, 8, 7. వినిపించట్లా ఇంకా గట్టిగా మరి వాళ్ళ పేరెంట్స్ చెప్పరండి हुसन तेरा तौबा 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 9, 8, 7, 6, 5, 4, 3. విడు మొరటో అని వాళ్ళు వీళ్ళు ఎన్న పసి పిల్లవాడు నవాడు విడు ముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాడు మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా చూసేకి అగ్గిరవాడినే ఉంటాడే నా సవే కానీ పత్తి పువ్వుల మరి సంటాడే నా సవే సంభావన
పెట్టండి. అటు అటు అటు. ఇలా పుష్పరాజ్ స్టెప్ పెట్టండి ఒకటి. అదే పేరెంట్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ కెమెరా. మీరు ఇక్కడ నించుంటే వెనక వాళ్ళకి ఏం కనిపించట్లేదు. ఐ హ్యావ్ బీన్ షౌటింగ్ ద సేమ్ థింగ్. ప్లీజ్ దయచేసి మీరు వీడియో తీసుకోవాలనుకుంటే నా లెఫ్ట్కి వచ్చి తీసుకోండి. ప్రశాంతి గారు మీరు ఎందుకండి అడ్డుగా నించున్నారు? ప్లీజ్ అండి పేరెంట్స్ దయచేసి కోఆపరేట్ చేయాలి. మీకు వీడియోస్ 1 or 2 daysలో వచ్చేస్తాయి. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ద కెమెరా. ప్రియదర్శిని గారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ డాన్స్ కోసం.
దుర్గాదేవి గారు, రాజేశ్వరి గారు, దుర్గా సంయుక్త గారు అండ్ శ్రావణి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. ఉమెన్స్ డే గేమ్ విన్నర్స్ ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. విన్నర్స్ అండి, పార్టిసిపేషన్స్ కాదు, విన్నర్స్. మైండ్ స్కూల్ సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో దేవ్ సెలబ్రేటెడ్ కొన్ని సైన్స్ ఫేర్ అని, అలాగే కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు ఫర్ ఉమెన్స్ డే, సెలబ్రేటింగ్ ద ప్రైడ్ ఆఫ్ ఉమెన్. సో అందులో గేమ్స్లో భాగంగా వీ హ్యావ్ ద విన్నర్స్ ఆన్ స్టేజ్ టుడే. టీచర్స్ కిడ్స్ని మైండ్ చేయాలి. And next category is for cooking competition. Next category is the second prize winners. సో ఈ అవార్డ్స్ని అందచేయడానికి ప్రశాంతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రశాంతి గారు ప్లీజ్. ఉన్నాయా? లేరు. ఉన్నారు చూసాను నేను. ఓకే, సూపర్. వీళ్ళందరూ కూడా సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ఇన్ కుకింగ్ కాంపిటీషన్. Acid House. Thank you for actively participating in all the competitions. కాదు, పేరెంట్స్కి పిల్లల్నే కాకుండా పేరెంట్స్ని కూడా ఎంగేజ్ చేస్తూ వాళ్ళకు కూడా వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నందుకు ఇవాళ చాలా థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ రోబోమ్యాన్ స్కూల్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ సుష్మిత గారు అండ్ సౌమ్య గారు. ఈ అవార్డ్స్ని అందజేయడానికి అలేఖ్య గారిని కోరుకుంటున్నాను ఇవ్వమని. ఓకే, ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ సుష్మిత గారు అండ్ సౌమ్య గారు. ఈ అవార్డ్స్ని అందజేయవలసిందిగా అలేఖ్య గారిని కోరుకుంటున్నాము. అలాగే ఇది ప్రైజ్ కాదండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ శారీ దట్ దే ఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య గారు. Everybody put your hands in the air. What's up, sucker?
తర్వాత మ్యూజిక్ అంట అలేఖ్య గారి కోరిక మీద మ్యూజిక్ వేయండి. కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ Girls, 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 no dangal, celebrate the Pongal. Woo! Come on, thank you. Superb performance. అలాగే ఉండండి, ఫోటో తీసుకుంటున్నారు.
బ్లాస్ట్ ఒకసారి రావాలి. పేపర్ బ్లాస్ట్ ఒకసారి రండి. మ్యూజిక్, లౌడ్ మ్యూజిక్. क्या बात है, superb. This is UKG going to first class. తన్విత్ పేరెంట్స్ ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాలి. ప్రకాష్ గారు స్టేజ్ మీదకి రావాలి. ప్రకాష్ గారు స్టేజ్ మీదకి రావాలి. The proud parents of UKG children who've graduated to first class. తన్విత్ పేరెంట్స్ రావాలి. పేరెంట్స్ అందరూ కూడా. గేష్ణశ్రీ తర్వాత రావాలి. గేష్ణశ్రీ పేరెంట్స్ టు కలెక్ట్ ది సర్టిఫికెట్. తర్వాత హృతికా రెడ్డి పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్ టు కలెక్ట్ ది సర్టిఫికెట్. జోయి ప్రహర్ష్. తర్వాత జాన్యా. లలితాదిత్య శశాంక్. ఓకే, సో పేరెంట్స్ ఎవరు? తర్వాత we have Medanshi Reddy, then Pranshul Yadav, Samanvi Reddy, sorry Samanvi, B Samanvi, Pranshul parents are collecting the certificate. Tarvata we have Samanvi, B Samanvi to collect the certificate. ఒకసారి లోపలికి వెళ్ళి డిన్నర్ చేయవలసిందిగా కోరుతున్నాము. నర్సరీ పేరెంట్స్ బికాజ్ అందరూ వెళ్తే ఇట్ బి టూ క్రౌడెడ్ అండి, అందుకని వీ రిక్వెస్టింగ్ నర్సరీ చిల్డ్రన్ పేరెంట్స్ టు గో దేర్. తర్వాత వీ హ్యావ్ శీర్షిక హరి. సైన్స్ ఫెయిర్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, రిత్విక్ వర్మ.
ఓకే, దీని తర్వాత సైన్స్ ఫేర్ విన్నర్స్ అవార్డ్స్ కూడా ఉన్నాయండి. దయచేసి ఎవరు కూడా అవార్డు తీసుకోకుండా వెళ్ళకూడదు. నెక్స్ట్ వీ హ్యావ్ షార్విల్ రాలేదా, శివాంష్, అశ్విత్ రెడ్డి, కే అశ్విత్ రెడ్డి టు ప్లీజ్ కలెక్ట్ ద సర్టిఫికెట్. నర్సరీ పేరెంట్స్ దయచేసి డిన్నర్కి వెళ్ళాలి. అండ్ దెన్ వీ హ్యావ్ సైన్స్ ఫేర్ అవార్డ్స్ ఆల్సో. పాపవృందం వారాణసీనాథం మమ నాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శంభు శంభు శివ మహదేవ
సో మచ్. థ్యాంక్ యూ. హాసిని పేరెంట్స్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. సో బ్యూటిఫుల్ హాసిని, థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సైన్స్ ఫేర్ విన్నర్స్ రెడీగా ఉండాలి. నర్సరీ నుంచి యూకేజీ సెకండ్ క్లాస్ వరకు కూడా విన్నర్స్ ఉన్నారు. సో సైన్స్ ఫేర్ విన్నర్స్ రెడీగా ఉండాలి. విత్ దట్ ఈవెంట్ we come to the end of today's beautiful annual day celebrations. Before we go to the science fair winners, చతుర్వేది ఎక్కడున్నారు? ఓకే, యో చతుర్వేది. ఓకే, చతుర్వేది మన కోసం ఒక బ్యూటిఫుల్ స్పీచ్ రెడీ చేసుకున్నాడు అబౌట్ ద స్కూల్. వాట్ యూ గోయింగ్ టు టెల్? Welcome to our chief guest R.P. Patnaik garu, correspondent Alekia ma'am, teachers, parents and my dear friends. Myself Chaturvedi from Roboman School. Today we are here to celebrate our special annual day. I am so proud of I am a school student. We celebrate each and every possible occasion. All the teachers are very supportive. And to talk about our Alekia teacher, she is very strict as well. Not only through books, we learned through practical and learning kits too. We did many activities using those kits, and audio video classes helped us in grasp the subject easily. Thank you. థ్యాంక్ యూ. వెయిట్ ఇంత చక్కటి స్పీచ్ ఇచ్చాడు కదా, ఒక షీల్డ్ ఇద్దాం. కొంచెం క్లాప్స్ కొట్టండి, వినిపించట్లా. ఆర్ యూ హ్యాపీ? Are you happy? Yes. Say loud. Yes. ఓకే, తర్వాత సైన్స్ ఫేర్ విన్నర్స్ని మేధాన్షి రెడ్డి యూకేజీ, Ashwit Reddy UKG, Abhiram first class and Ayana second class. I repeat the list of winners: Mokshit Sai Nursery, Riyansh LKG, N Nehika LKG, Samanvi B UKG, Medhanshi Reddy UKG, Ashwit Reddy UKG, Abhiram first class, Ayana second class. చెప్పారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, rain water harvesting and water cycle. So these were some of the projects where these kids beautifully participated. These are our first prize winners: Mokshit Sai Riyansh LG, Samanvi B UKG, Medhanshi Reddy UKG, Ashwit Reddy UKG, Abhiram first class and Ayana second class. Since I left the city, you used to call me on my బ్యాక్గ్రౌండ్లో సైన్స్ ఫేర్ వీడియోస్ కూడా మనం చూడొచ్చు అలాంగ్ విత్ ద టీచర్స్. సో they've created some beautiful science projects and the videos are here. Certificates already ఇచ్చేసాము. సో we just awarding them with medals today. తర్వాత సెకండ్ ప్రైజ్ విన్నర్స్ని కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. జశ్వంత్, Bitch.
LKG, Adya LKG, Dhanvit UKG, Greshna Sai, Greshna Sri UKG, Sharvil UKG, K. Devarsh first class, B. Rutvik first class, Lakshman Dhruvish first class, Ritvik Reddy second class. I am repeating the list of winners. P. Jashwant Nursery, Veera Hatvik Reddy Nursery, Y. Ishita LKG, B. Adya LKG, T. Dhanvit UKG, A. Geshna Sri UKG, T. Sharvil UKG, K. Devarsh first class, B. Rutvik first class, S. Lakshman Dhruvish first class, Ritvik Reddy second class. Thank you so much, parents, for encouraging children to create such beautiful projects, and for all the teachers for encouraging to create such wonderful science projects. Look at her dancing. Just take it off. Let's paint the town. We'll shut it down. Let's burn the roof. And then we'll do it again. Let's do it. Tonight's gonna be a good night. That tonight's gonna be a good night. That tonight's gonna be a good night. That tonight's gonna be a good night. తప్పు. Okay, thank you so much. Shirshika Hari UKG, Lalita Aditya Shashank UKG, Shiva Sanvish Raj first class, Bhanu Teja first class, and Satvik Nand. Shiva Sanvish Raj first class, Bhanu Teja first class, Satvik Nand second class. Got a feeling that tonight's gonna be a good night. That tonight's gonna be a good night. That tonight's gonna be a good night. Feeling. Tonight's the night. Let's live it up. I got my money. Let's. Tonight's the night. Let's live it up. I got my money. Let's. Fancy dress competition, Bhanu Teja.
And we also have one first prize winner, Revansh also. ఇంకొక ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఉన్నారు, జాహ్నవి అండ్ సమన్వి. సెకండ్ ప్రైజ్ సమన్వి అండ్ జాహ్నవి. థర్డ్ ప్రైజ్ Lakshman Dhruvish and Revansh. Revansh first prize also. Revansh, come. From nursery, it is in fancy dress competition. Good evening everyone. My name is Jatin Raj. I am studying in 3rd class. Today I am telling some slokas. Mugram Veeram Mahavishnu Jalantam Sarvato Mukam Nasimham Beshanam Badram Mutyarakshan Namamiham. Om Trayambake Jamahe Sugandhim Pushtivardhanam Guruvarakam Vibandhanan Mutyarakshan Namamritam. ओम गुरवे सर्वलोकानां विजय भवरोगिणां नितहे सर्वविद्यानां ओम श्री दक्षिणामूर्तये नमः. కొంచెం గట్టిగా చెప్పవా, నాకు వినిపించట్లా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం. అటు చూడాలట. హయగ్రీవోపాస్మహే. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. బాహుబలి లాంగ్వేజ్ కూడా ఆడైంది. థ్యాంక్ యూ. వెయిట్ వెయిట్. Thank you so much. My name is Geish Nasri. I'm studying in UKG in Robomind School. My principal name is Alakya Madam. Thank you. Respect to chief guest, principal madam, teachers, parents, and my dear friends. Welcome to our annual day celebrations. You are happy to be here in a special day. The annual day of our school is held every year. The annual day of it is a day of great joy to us, and we celebrated every occasion in our school. Enjoy in the school. Thank you, Alakya ma'am, and all the teachers for your cooperation. Thank you all. Welcome to the వచ్చేయాలి స్టేజ్ మీదకి ఫర్ అ గ్రూప్ ఫోటోగ్రాఫ్. చరణ్ తేజ్, కిరణ్ తేజ్.
హెడ్ అండ్ టీచర్ శ్రావణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద టీచర్స్. టీచర్ వాళ్ళ హస్బెండ్ అండ్ పాప కూడా ఉన్నారు ఇక్కడే. ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉన్నారు. Thank you so much. అలేఖ్య గారు శాలువాతో సత్కరించి తర్వాత గిఫ్ట్ అందిస్తున్నారు. Are you ready? అలాగే ఓకే, సో మనందరికీ తెలుసు అలేఖ్య గారు ఈజ్ లాయర్ బై ప్రొఫెషన్. సో ఒక చిన్న అడ్వకేట్ షీల్డ్, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య గారు, నాకు మళ్ళీ ఇంత చక్కటి అవకాశాన్ని ఈ యాన్యువల్ డే పిల్లలందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి అందించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట
చిటపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదన సపదని సకలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చచ్చా చచ్చా గంగారే పెట్టచ్చా అందరిలో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుబంపుల్లో శవ్వారాలే పూరకం ముస్తోవే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చచ్చా చచ్చా గంగారే పెట్టచ్చా అందరిలో అరవచ్చా చా చా అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురు ఎందిగా వయసు వేడిగా హే గోంగూర తోటకాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా హే గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముచ్చలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న గోరకన్న గోరు ముద్దల పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా என்ன மாமா உங்க ஆட்டத்துக்கு ஊரே ஆடுவேன் அதுக்கு ஒரு அடியை போட்டு விடுவோம் அப்படின்ற కట్టుమలి కట్టి వచ్చా గలగలగా పట్టు వచ్చా సతిరలు రెండు వచ్చా సారా పాము ఇడుపు వచ్చా పచ్చ పొట్టి ఎన్నై తూటి నెత్తికి మతి వంట వచ్చవలే ఉచ్చు పొట్టు నేరతుకుళ్ళ వచ్చా కట్టం దొట్టవలే రంజితమే 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 మనసు కలకి మందిరమే రంజితమే రంజితమే గద మొదటి పలికే కొంచెమే రంజితమే రంజితమే మనసు కలకి మందిరమే రంజితమే రంజితమే గద మొదటి పలికే కొంచెమే ఈ వదదు 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 మనసు సతిరమే సతిరమే నా నితిర 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 వేడుకు సతిరమే సతిరమే రంజితమే 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ చాలా ఎఫర్ట్ పెట్టారు పిల్లలందరికీ నేర్పించడానికి అండ్ వాళ్ళతో పాటు కష్టపడి డాన్స్ వేయించారు థ్యాంక్ యూ నువ్వే వచ్చి వాడావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చ
పెంచావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఇంకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే Thank you so much.